నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నిర్లక్ష్యంగా నడిపి ప్రయాణికుడిని తొక్కించేశాడు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ దురుసుతనానికి నిండు ప్రాణం బలి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో సంఘటన. మృతుడు ఒడిశా రాష్ట్రం గోవిందనగర్ చెందిన బులుసాహుగా గుర్తింపు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన 3000 సిలిండర్లు. రాయగఢ్ లో పొంగి ప్రవహిస్తున్న పాతాళగంగ నది. ఎల్పీజీ ప్లాంట్ ను వరద ముంచెత్తడంతో వరదలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు. మరణం లేని మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఓజిల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ అన్నారెడ్డి, వైకాపా నాయకులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు. మరణం లేని మరపురాని మహానేత వైఎస్ఆర్ అని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు కాకాని పూజిత తదితరులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పేదలకు దుస్తులు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశలు, ఆశయాలు సజీవంగానే ఉన్నాయన్నారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాయని తెలిపారు. పేదల అభివృద్ధి, సంక్షేమమే రెండు కళ్ళుగా భావించి తప్పించిన మహానీయుడు రాజశేఖర రెడ్డి అని పేర్కొన్నారు. తండ్రి స్ఫూర్తి, ఆశయాల కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు చీకటి పరిపాలన సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. మరపు రానటువంటి మహానేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గొప్ప మానవతావాది, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయుడిగా నిలిచిపోయినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఈరోజు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. నెల్లూరు నగరంలో ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ సెంటర్లో, గాంధీ బొమ్మ సెంటర్లో ఆవిష్కరింపబడినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మా సోదరులు, శాసన మండలి సభ్యులు, నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరం కూడా పాల్గొని ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించారు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితేనే ఈరోజు ప్రజలు కంటతడి పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి రాజశేఖర రెడ్డి గారిని మరలా మా కోసం జన్మించవా అని చెప్పి వేడుకుంటున్నారు. అంటేనే ఆయన యొక్క ఆలోచన, ఆయన పరిపాలన దక్షత, ప్రజల పట్ల ఆయన చూపినటువంటి ఆ ఉదారమైనటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం బహుశా నాకు తెలిసి ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితి.
ఈరోజు ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఆయన హయాంలో రూపుదిద్దుకున్నాయి. రైతులకు సంబంధించి జలయజ్ఞం ద్వారా సాగునీరు అందించి దాదాపుగా 68% గ్రామాలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా నూతన ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ఉన్నటువంటి ప్రాజెక్టులను పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇంకా పలువురు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అందరం ఆయనకు కలిసి ఘనమైన నివాళులు అర్పించుకుని బహుశా ఒక మనిషి మరణం అనేది సహజం, మరణం అనేది లేనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఎంతోమంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కాబట్టి ఆయన ఈరోజు మన మధ్యన లేకపోయినా కానీ ఆయన పుట్టినరోజు ఈరోజు వేడుకలాగా జరుపుకోగలుగుతున్నాం మనందరం. ఆయన ఎక్కడన్నా ఏ లోకాలు ఉన్నా కానీ ఆయన చేసిన మంచి మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఎప్పటికీ మిగిలిపోయేలాగా ప్రతి ఒక్కరికి అంటే ఇంటింటికి మంచి చేశారు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ప్రతి మనిషికి చేశారు. అటువంటి ఒక నాయకుడిని మనం కోల్పోయామంటే అది ఎప్పుడు బాధను కలిగిస్తుంటుంది. కానీ ఈరోజు మనకి జగనన్న ఉన్నారు, ఆయన వారసులు, ఆయన మొదలుపెట్టిన ప్రతి ఒక్క పని కూడా పూర్తి చేసే విధంగా ఆయన కంటే మెరుగ్గా పాలన అందించే విధంగా ఆయన ఉన్నారనేటువంటి సంతోషం కూడా ఈరోజు వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కొండ్రెడ్డి, రంగారెడ్డి, గౌరీ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటనలో ఒడిశా రాష్ట్రం గోవిందనగర్ చెందిన బులుసాహు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ స్పీడ్ బ్రేకర్ ఉన్నా పట్టించుకోకుండా వేగంగా బస్సును నడపడం ఒడిశా రాష్ట్రం గోవిందనగర్ కు చెందిన బులుసాహు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులు తిరుగుతున్నా పట్టించుకోకుండా డ్రైవర్ దురుసు డ్రైవింగ్ చేయడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. బస్ స్టేషన్ నుంచి వెనుక వైపు ఉన్న సిటీ బస్ టెర్మినల్ వైపు సాహు వెళ్తున్నాడు. అదే సమయంలో అవనగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతన్ని ఢీకొట్టాడు. బస్సు ఎడం వైపు చక్రాలు అతని తలపైకి ఎక్కడంతో సాహు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తోటి ప్రయాణికులు భీతావాహులయ్యారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పులి లక్ష్మీ వరప్రసాద్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఓజిల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంపీపీ అన్నారెడ్డి, వైకాపా మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదినం. ఈ జన్మదినానికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం. ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ జన్మదిన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకి, అభిమానులకి, కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మహానేత రాజశేఖర రెడ్డి మరణించిన చిరస్మరణి. ఎందుకంటే పేదలకి ఏం కావాలో, పేదవాళ్ళు ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అని తెలిసి పరిపాలన సాగించిన వ్యక్తుల్లో గొప్ప వ్యక్తి. పేదవాడికి కావాల్సింది గూడు, గుడ్డ, వీటిని ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యం, ఎంత పెద్ద బాధ అనుకున్నా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం చేసుకునేదానికి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు. అదేవిధంగా చదువుకు కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 దాకా పరిపాలించిన రోజులు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే దానివల్ల ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. అమెరికాకి వెళ్ళారు, బయట దేశాలకు వెళ్ళారు, ఈ దేశంలో మంచి పొజిషన్లో స్థిరపడ్డారు. వాళ్ళందరూ రాజశేఖర రెడ్డికి రుణపడి ఉన్నారు. మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బల్లాహరి కృపానంద్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. అనంతరం బల్లాహరి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్. రాయగఢ్ లో భారీ వర్షాలకు పాతాళగంగ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో భాగంగానే పన్వేల్ తాలూకులోని హెచ్పిసిఎల్ ఎల్పీజీ ప్లాంట్లను వరద ముంచెత్తింది. దీంతో గ్యాస్ సిలిండర్లు వరదలో కొట్టుకుపోయాయి. వాటిని ముట్టుకోవద్దని తీర ప్రాంత ప్రజలను అధికారులు కోరారు. సిలిండర్లు సురక్షితమో కాదో తెలియదు. వాటిని ఇంటికి తీసుకెళ్లడం చాలా ప్రమాదం. సిలిండర్లు కనిపిస్తే అధికారులకు తెలియజేయండి అని కలెక్టర్ కిషన్ సూచించారు. పోలీస్ గేమ్స్ మీట్ లో హీరో నవీన్ పోల్శెట్టి సందడి చేశారు. తాను త్వరలో పోలీసు పాత్రలో నటించబోతున్నట్లు ప్రకటించిన ఆయన మల్కాజ్గిరి సిపి సుమతితో కలిసి నటించాలని ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మహిళా భద్రతపై ఆమె చేసిన అండర్ కవర్ ఆపరేషన్ వీడియోను ప్రశంసిస్తూ తమ చిత్రంలో ఒక రోల్ చేయాలని హీరో నవీన్ పోల్శెట్టి కోరారు. ఈ రోజు స్టేట్ మొత్తం తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ మధ్యలో నేను ఈ స్టేజ్ మీద ఉండడం ఆ సినిమా డైలాగ్ గుర్తొస్తుంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. మీరందరూ సుమతి మేడం వీడియో చూసారా రీసెంట్ గా? నేను మా ఆఫీస్లో మా టీం అందరం రీసెంట్ గా డిస్కస్ చేస్తున్నాం. సుమతి మేడం అండర్ కవర్ వెళ్ళి ఒక వీడియో వైరల్ అయింది. ఏం యాక్టింగ్ చేశారు మేడం దాన్ని. ఆ వీడియో చూసి మీరందరూ తెలంగాణ పోలీస్ అందరూ మీ అందరు రిక్వెస్ట్ మీద మీరు సుమతి మేడం రిక్వెస్ట్ చేయాలి, మా నెక్స్ట్ సినిమాలో యాక్ట్ చేయమని చెప్పండి. మీరు నేను సుమతి మేడం కలిసి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్ లో ఒక కేసు సాల్వ్ చేయాలని నా కోరిక. ఏమంటారు? థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే సినిమాల్లో మొట్టమొదటిసారి నా కెరియర్ లో నేను ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ కూడా చేయబోతున్నాను. సో సజ్జనార్ సార్, నాకు ఒకసారి గన్ పట్టుకోవడం నేర్పించాలి. మీరు మీకు టైం ఉన్నప్పుడు ట్రైనింగ్ వస్తాను మీ దగ్గరికి. గన్ను పట్టుకుని అంతా ఫేక్ బుల్లెట్స్ మా షూటింగ్లో అంతా. మాకు రియల్ గన్స్ ఎత్తడం కూడా రాదు సార్. థ్యాంక్ యూ సో మచ్. మన డీసీపీ రాహుల్ గారు నేను నిన్ననే మాట్లాడుకుంటున్నాము. ఫస్ట్ టైం కలిసాను, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మేము. అండ్ ఆయన అంటున్నారు చూడంగానే నవీన్ ఆర్మీ బాడీ ఇది పోలీస్ ఎందుకు జాయిన్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఆయన అనలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్లక్ష్యంగా నడిపి ప్రయాణికుడిని తొక్కించేశాడు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ దురుసుతనానికి నిండు ప్రాణం బలి. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్ లో సంఘటన. మృతుడు ఒడిశా రాష్ట్రం గోవిందనగర్ చెందిన బులుసాహుగా గుర్తింపు. భారీ వర్షాలకు కొట్టుకుపోయిన 3000 సిలిండర్లు. రాయగఢ్ లో పొంగి ప్రవహిస్తున్న పాతాళగంగ నది. ఎల్పీజీ ప్లాంట్ ను వరద ముంచెత్తడంతో వరదలో కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు. మరణం లేని మరపురాని మహానేత డాక్టర్ వైఎస్ఆర్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నెల్లూరులోని వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నాయకులు. ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. ఓజిల్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎంపీపీ అరుణారెడ్డి, వైకాపా నాయకులు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.